హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఇది మన ఊర్లో వ్లాగ్ అనమాట. ఇక్కడ తినే ఫిషెస్కి మన ఊర్లో ఫ్రెష్గా పట్టించే ఫిష్కి చాలా తేడా ఉంటుంది కదా. మేమైతే సండే రోజు ఎప్పుడు చికెన్ కాకుండా ఇంకా ఈరోజు ఊర్లో ఉన్నాం కాబట్టి మంచిగా ఫిష్ అయితే తెచ్చుకున్నాము. లైవ్ ఫిష్ అనమాట. నేను మామయ్యలు తీసుకొని వచ్చాము. అంటే మాకు తెలిసిన చుట్టాలు ఉంటారు, వాళ్ళు పట్టిస్తారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ ఫిషెస్ తీసుకొని వచ్చాము. అడిగామన్నమాట వీటిని ఎట్లా వండితే బాగుంటుందని చెప్పి. వాళ్ళైతే ఫ్రై చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇంకా దానికోసం ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం. సో మీరు నా వీడియోస్ ముందు నుంచి చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, నాకు కొంచెం ఎలర్జీ టైప్లో అవుతుందన్నమాట. సో ఊరికి వెళ్ళినప్పుడు చాలా తక్కువ, బట్ అప్పుడప్పుడు అయ్యేది. అదే ఇక్కడ చూస్తున్నాను అనమాట. మొత్తం రెడ్గా అయిపోతుంది ఫేస్ మొత్తం అసలు. హాయ్ గాయ్స్, ఈరోజు మా ఇంట్లో చేపలు గాయ్స్. ఇవ్వండి గాయ్స్, నాని బట్టలు మార్కేస్తుంది. అమ్మని చూపిస్తా గాయ్స్, అదిగో అమ్మ. ఇప్పుడు మనం ఫిష్ కడగాలి గాయ్స్, పదండి చేద్దాం. ఇది మన సీతాఫలం చెట్టు గాయ్స్, అది మన నిమ్మ చెట్టు, ఇది మన ఇల్లు, రోడ్, అది మన అవ్వ. సో ఇక్కడైతే ఇంకా ఫిష్ కడగడానికి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. మేము ఊరికి వెళ్ళేది ఎప్పుడో ఒకసారి కాబట్టి అన్ని సామాన్లు ఉండవు. సో పెద్ద కత్తిపీట అవి కావాల్సి వచ్చి పక్కింటి వాళ్ళని అయితే అడిగాను అనమాట. వాళ్ళు ఇచ్చేలోపు ఇక్కడ కూర్చొని చూస్తున్నాను మన ఇంట్లో ఎంత బాగుందని. యాక్చువల్లీ రీసెంట్గానే జున్ను బర్త్డేకి పెయింటింగ్స్ అవి వేయించామన్నమాట. బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చేవాళ్ళం, ఇన్ని రోజులు ఉన్నది, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే అనమాట అన్ని రోజులు ఉండడం. ఇక్కడైతే అవ్వ ఇంకా మామ రెడీ అవుతున్నారు. రాఘవ్, మై నెక్ ఇస్ ఆల్ రెడ్. ఎలర్జీ అయింది ఫ్రెండ్స్ నాకు. మై ఫేస్ ఈజ్ ఆల్సో ఆల్ రెడ్. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. అవ్వకు కూడా చాలా రోజులు అయిపోయింది, అంటే ఇంతకుముందు తాత ఉన్నప్పుడు అప్పుడు చేసేది, కానీ ఇంకా ఈ మధ్య అయితే చేయడం ఆపేసింది అనమాట. సో కడగడానికి కొంచెం ప్రాబ్లం అయింది, అన్నీ మాట్లాడుకొని అడుగుతున్నారు. ఆ పక్కన డాగ్ చూసారా, ఏదో ఒక్క ముక్క ఎన్నెట్ సైడ్ పడకపోతుందా అని ఎంతో ఆశగా వెయిట్ చేస్తుంది అనమాట. మేము కూర్చున్న దగ్గర నుంచి అవన్నీ వాష్ చేసే వరకు అది అక్కడే ఉంది, అస్సలు పక్కకు కూడా జరగట్లేదు. యాక్చువల్గా నేను లైవ్ ఫిష్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా రోజుల తర్వాత చూస్తున్నా. యాక్చువల్లీ మనము బయట కొనే ఫిషెస్ ఎప్పుడో పట్టి తీసుకొచ్చి ఐస్ బాక్స్లో పెడతారు కదా, అట్లాంటివి చూసి ఇవి చూసేసరికి కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది. ఇంకా మొత్తానికైతే ఇవన్నీ క్లీన్ చేయడానికి మాకు అరౌండ్ 1 నుంచి 2 అవర్స్ పట్టింది. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా. సో ఒక 10 నుంచి 12 ఫిషెస్ వరకు ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని క్లీన్ చేసి మళ్ళీ కట్ చేసి దాంట్లో వేస్ట్ అంతా తీసి దాంట్లో సాల్ట్ వేసి కడిగేసరికి చాలా టైమే పట్టింది. బట్ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మార్నింగే వెళ్ళి తీసుకొని వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత వెంటనే ఈ పని అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడ అందరం, నేను, నాని, అవ్వ, మామ అందరం చేసామన్నమాట. ఇంతకుముందు ఫిషెస్ కడిగిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు అస్సలు లేదు. ఫస్ట్ టైం ఊర్లోనే ట్రై చేసా. సర్లే ఏమవుతుంది ట్రై చేద్దామని చెప్పేసి చేశాను అనమాట. ఇంకా అవ్వ ఒక్కతే చేస్తుంటే ఏం చేస్తుందిలే ఒక్కతని. ఇక్కడ వాళ్ళే కోసి ఇస్తారు కదా, మనం తీసుకోం కదా చేపలు. అందరూ కోసిస్తారు. సో డిస్కషన్ అనమాట. మామూలుగా ఇక్కడ మనం ఫిష్ తీసుకోవాలంటే వాళ్ళే క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు కదా పీసెస్ లాగా. మా చెల్లి అడుగుతుంది అనమాట, మా పిన్ని వాళ్ళ కూతురు ఫస్ట్ టైం అడుగుతున్నారని అదే చెప్తున్నాము. అక్కడైతే మామూలుగా కట్ చేసి ఇస్తారు కదా, ఇక్కడైతే మనమే క్లీన్ చేసుకొని మనమే కట్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. యాక్చువల్లీ పెద్ద ఫిష్ అయితే జస్ట్ పీసెస్గా చేసుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుండే, బట్ ఇవైతే ఫ్రైకే బాగుంటాయంట. అందుకని చెప్పేసి ఇంకా పప్పు చారు ఫ్రై అయితే ట్రై చేస్తున్నాం ఈరోజు.
అంతకు మించి రావట్లేదు. ఉప్పు కారం పట్టద్ది. అట్లా కాదు పోయడం, అట్లా పెట్టాలి, ఘాట్లు పెట్టాలి. ఏమయ్యా అడిగా అట్లా మట్టడం ఎట్లా వస్తుందా మరి? ఉప్పు కారం పెట్టాలి కదా, పెట్టాలి. చూడు అవన్నీ నేను ఊరికి తీసి తీసి కడిగి పెడతా. అవి అవన్నీ అయ్యాయి అన్నీ కవినా అసలు ఇప్పుడే కలుపుతున్నా సార్. ఇప్పుడే చేసినాక గట్టు పెడుతుంది. ఇప్పుడు మళ్ళీ మట్టి గట్టలు కొద్ది రాదు. మొత్తానికి 2-3 అవర్స్ కష్టపడిన తర్వాత ఇక్కడైతే ఫైనల్గా కుకింగ్ స్టార్ట్ చేసింది అనమాట. అమ్మ డీప్ ఫ్రై చేస్తుంది. ఆ కడాయిలో ఫుల్ ఆయిల్ పోసి ఇంకా దాంట్లో అయితే ఫ్రై చేయడానికి రెడీ చేస్తుంది అనమాట. ఇది పొయ్యి మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది. మేము చిన్నప్పటి నుంచి ఇదే పొయ్యి ఉందనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది వర్షాలు పడ్డప్పుడు. అట్లాంటప్పుడు అయితే మంచిగా లోపలి వంట చేసుకోవడానికి బాగుంటుంది. అంటే గ్యాస్ స్టవ్ కూడా ఉంది, బట్ గ్యాస్ స్టవ్ మీద ఆల్రెడీ అన్నం ఇంకా పప్పుచారు పెట్టేసింది అనమాట అమ్మ. అందుకని చెప్పేసి ఇక్కడ పొయ్యి మీద చేస్తుంది. టేస్ట్ అయితే ఎలా ఉందో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు చూస్తుంటేనే ఎంత యమ్మీగా అనిపిస్తుంది అంటే అసలు. టడా, ఫైనల్గా మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుంది కదా, నేను చెప్పినట్టే. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఆ టేస్ట్ ఇంకా నా నోట్లోనే ఉందన్నమాట. అట్లా ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు అదే టేస్ట్ తెలుస్తుంది. ఇక్కడైతే మేము మంచిగా ఆనియన్స్, నిమ్మకాయ అంటే బయట కొంటే మనకి ఎలా ఇస్తారో అలా చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. మా సండే అయితే ఇలా గడిచిపోయింది. వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.